వైజాగ్లో ఉన్న రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడే దొండరేసేవాడిని. హాయ్ ఫ్రెండ్స్, ఇంత వయసులో ఉన్న మామగారే నడుస్తున్నారా, మనం నడకపోతే వేస్ట్ అని మా వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటే మేము బాగానే నడుస్తున్నారో బాబు, మా బుర్రతో నాకు మోటివేట్ అవ్వాల్సింది నువ్వు అంటున్నారా. మేము వీడియో తీసుకునే ఈ ఫోన్ తప్ప మా వాళ్ళు అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయి ఇందులో చూద్దామంటే సిమ్ లేదు. ఒక అన్ని అడిగితే ఇంకా 9 కిలోమీటర్లు అన్నాడు. ఇంకా 9 కిలోమీటర్లే కదా అని ఒక పక్కన ఆగి రెస్ట్ తీసుకుంటున్నాం. ఒకడేమో రోడ్డు పైన పడుకుంటే ఇంకోటేమో ఆటోలో దూరేశారు. ఇలా అందరూ కోమలోకి వెళ్ళిపోయారు. నాకేమో ఈ కాళ్ళ లోపలికి నిద్ర రావట్లేదు. ఎలా అయితే లాభం లేదని చెప్పి వీళ్ళు లేపుదామని ట్రై చేశాను. గట్టిగా 2 తిట్లు తిట్టేసి ఆటోలోకి వెళ్ళిపోయాడు. నేనేదో నా మానాన్ని బాధపడుకుంటూ కూర్చొని వీడియో తీసుకుంటుంటే ఒక అమ్మాయి వచ్చింది. వీడియో కూడా రోడ్డు పైన పిచ్చోళ్ళలో ఉన్నాడు అన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోయింది. అమ్మాయి చూసే చూపుకి నవ్వాలో ఏడాలో అర్థం కాలేదు. పోతే కొబ్బరి చెప్పు దొరికినట్టు నాకు ఆ టైంలో ఒక జెండు బాండ్ డబ్బా దొరికింది. తీరా ఓపెన్ చేసి చూస్తానేమో మొత్తం ఖాళీగా ఉన్నది. రోడ్డు పైన ఉన్న చెత్తంతా చేసుకున్న తర్వాత మెల్లిగా లేచి కుంటుకుంటూ మా ఊళ్ళ దగ్గరికి వెళ్ళాను. వీళ్ళని చూస్తేనేమో గాడి నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పుడే లేచేలా లేరు. ఎంత లేపినా సరే లేగలేదు. వీళ్ళు ఎలాగో ఫాస్ట్ గా నడుచుకుంటూ వచ్చేస్తారు కదా, నేను మా బిట్టు కూడా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ లోపే మార్నింగ్ అయిపోయింది. అంతేకాకుండా ఎండ కూడా వచ్చేసింది. ముందు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేసినా సరే ఇంకా వెళ్ళలేదు. ఇంతకీ మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు కింద కామెంట్ చేసేయండి.